జున్నుని బయటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి అనంటే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియా టాక్స్. మున్నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేటా. జున్ను, కమ్ హియర్ బేటా. టాయ్ తీసుకొస్తాను. అన్నీ నిన్ను ఆడిపించడానికి రెడీ. లేచాడు, వీడి సిరప్స్ తాగేశాడు, పార్టీ చేసేసాడు, ఎన్ని పనులు చేశాడు పొద్దున్న లేవగానే. కదా కదా ఇలా కూర్చుంటారు ఎవరన్నా, ఇలా కూర్చుంటారు. వీకెండ్ వచ్చింది అంటే పిల్లల కంటే ఎక్కువ మేమే ఎక్సైటెడ్గా ఉంటాం పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేయాలి అని. ఇలా మా జున్నుగాడు తమ్ముడిని ఆడిపిస్తూ ఉంటే ఈ అన్నదమ్ముల బాండింగ్ చూడడానికి చాలా ముచ్చటేస్తుంది. బాయ్ చెప్పు అన్నయ్యకి. ఇంకా నిద్ర వస్తుందా చిట్టు తండ్రికి? ఇంకా నిద్ర వస్తుందా? చూడు చూడు, వాడే పెడతాడు. బయటికి వెళ్దామా, వాకింగ్కి వెళ్దామా? చలో. ఇవాళ స్కూల్ లేకపోతే పిల్లలు చేసే అల్లరి ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్దామా? ఏంట్రా స్కూల్ అంటే చూడు మా జున్ను ఎలా అయిపోతాడు. కదా, లెట్స్ గో. పదా జున్ను, బాయ్ పెట్ట, మేము వెళ్తున్నాం. మార్నింగ్ మా మున్నుగాడిని వాకింగ్కి తీసుకెళ్ళాలి. మమ్మీ కానీ లేకపోతే మేము కానీ ఎవరున్నా సరే డైలీ వాకింగ్కి తీసుకెళ్తాం. బట్ వీకెండ్ అయితే మాత్రం మా జున్నుగాడిని నేను తీసుకెళ్తాను వాకింగ్కి అని అంటాడు. సైకిల్ మీద హ్యాపీగా ఓ 2 రౌండ్లు వేసుకొని వచ్చేస్తారనమాట. అన్ని టాయ్స్లో కంటే కూడా మా మున్నుగాడి ఫేవరెట్ టాయ్ అనమాట ఈ ట్రై సైకిల్. ఎందుకంటే కూర్చొని హ్యాపీగా సైట్ సీయింగ్కి వెళ్తాడు. జున్నుకు కూడా ఫేవరెట్, ఎందుకంటే తమ్ముడితో పాటు ఇలా పుష్ బార్ ఉంది కాబట్టి తోసుకుంటూ హ్యాపీగా వీళ్ళిద్దరి క్యూట్ బాండింగ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం స్పెండ్ చేస్తారు. అది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది లవ్ ల్యాప్ ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రై సైకిల్ అనమాట. దీనికి పుష్ బార్ వస్తుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్యాక్ నుంచి పుష్ చేయడానికి. సో మొత్తం కూడా ఇది ఫుల్ మెటల్ ఫ్రేమ్ అనమాట. సో యాంటీ స్లిప్ పెడల్స్ ఇచ్చారు. ఇది 1.5 years నుంచి 5 years లోపల పిల్లలకి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మా జున్నుగాడు కూడా ఎక్కి మంచిగా తొక్కుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది క్యారీయింగ్ కెపాసిటీ 25 kgs వరకు ఉంటుంది. ఎంచక్క ఫుట్ రెస్ట్ ఉంది. మా మున్నుగాడికి కాలు అందవు కాబట్టి ఎంచక్క కాలు ఇలా పెట్టుకొని కూర్చుంటే మనమే తీసుకెళ్ళచ్చు ఈ పుష్ బార్తో. అలాగే 3 point సేఫ్టీ హార్నెస్ ఉంది. సో ఇలా కూర్చోబెట్టి బెల్ట్ వేసేసేయచ్చు. మేము సేఫ్టీ కోసం బెల్ట్ అయితే పెడతాము. రింగింగ్ బెల్ ఉంది. అండ్ ఫ్రంట్ స్టోరేజ్ బాస్కెట్ చూసారా, అండ్ ఫ్రంట్ బిగ్ వీల్ ఇచ్చారు. ఏదైతే పుష్ బార్ ఉందో పేరెంటల్ హ్యాండిల్ అనేది, సో మనం ఇక్కడ అడ్జస్టబుల్ నాబ్ ఇచ్చారంటే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ బాస్కెట్ ఇచ్చారు, బ్యాక్ కూడా స్టోరేజ్ బాస్కెట్ అనమాట. అంటే పిల్లలకి సంబంధించి వాటర్ కానీ మిల్క్ కానీ ఏవైనా సరే అలా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో అండ్ రెడ్ నాకు చాలా నచ్చింది. బట్ రెడ్ కలర్ బాగుంది కదా అని తీసుకున్నాను నేను. సో ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఫన్ రైడ్స్ అనమాట పిల్లలకైతే. మీరు ఈ లవ్ ల్యాప్ ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రై సైకిల్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. సో మమ్మీస్ గో చెక్ ఇట్ అవుట్. కాసేపు వాళ్ళ డాడీతో ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడారు ఈ చిన్ని బాల్తో.
జున్నులాగే మున్నుకు కూడా కార్లు అంటే పిచ్చబ్బా, కార్లు కనిపిస్తే కార్ కార్ అని వెళ్ళిపోతాడు. సో అందుకే రోడ్డు మీద కొంచెం జాగ్రత్తగా ఉంటాం. బట్ కమ్యూనిటీ కాబట్టి సో స్లోగానే వెళ్తారనుకోండి. మా జున్ను లాక్కొస్తున్నాడు చూడండి వాడిని అక్కడి నుంచి. అబ్బో, ఇలా సరదాగా పిల్లలతో మార్నింగ్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. ఇలా ఆడుకున్న తర్వాత మా జున్నుగాడికి చాలా ఆకలేస్తుంది. జున్ను అంటే ఫాస్ట్గా వాడే తినేస్తాడు, మారం చేస్తే మేము తినిపిస్తాము. మా మున్నుగాడికి తినిపించడం అనేది చాలా పెద్ద టాస్కే. సో వాడిని ఎంగేజ్ చేస్తూ ఆడిపిస్తూ అప్పుడప్పుడు బొమ్మలు చూపిస్తూ సో అలా వాడికి ఫీడింగ్ చేస్తామన్నమాట. బట్ వాడికి ఆకలేస్తుంది, ఎందుకంటే ఆడుకున్నాడు కదా, ఆకలేస్తుంది కాబట్టి ఫాస్ట్గానే లాగించేస్తున్నాడు. తిన్నాక పిల్లలతో కాసేపు అలా సరదాగా బయట కూర్చున్నాము. ఏంటిది? సో మట్టి తీసుకొచ్చాడు, మనం చూడకపోతే నోట్లో పెట్టేసుకుందామని. ఇటు ఇవ్వు. మళ్ళీ మట్టి తింటావా నువ్వు? మట్టి తింటావా నువ్వు? మా వాడు ఏం అనకముందే మస్కా కొట్టేస్తాడు. కామ్గా కాసేపు కూర్చో, మలిసిపోయాం. తర్వాత ఇద్దరిని రెడీ చేసేసి మున్నుగాడిని పడుకోబెట్టేశాను. నేను రెడీ అయిపోయాను. మా మున్నుగాడు కూడా అంచక్క పడుకొని నిద్ర లేసేసాడు. మున్ను రావట్లేదు బిడ్డ. మున్ను ఆమ్ తినిపించేసి మున్ను టైమింగ్స్ మార్నింగ్ 10 o'clock. మున్ను మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకెళ్తా. ఇప్పుడు ఈవినింగ్ నీ కోసం. ఇంకా వాడికి తినిపించేసి జున్నుకి తినిపించేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి అంటే మా జున్నుని బయటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి అని అంటే ప్లే ఏరియా కదా బెట్ట. ఏముంటుంది ప్లే ఏరియాలో? టాయ్స్ ఉంటాయి. సో మొత్తానికి బంజారా హిల్స్లో ఒక చిన్న ప్లేస్ చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను. లిటిల్ జిమ్ అంట, పిల్లల కోసం చిన్న యాక్టివిటీస్ ఉంటాయి అని ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది. చలో ఒకసారి జున్నుని తీసుకెళ్దాము, ఫస్ట్ ఒక క్లాస్ అయితే అటెండ్ చేద్దాము. వీడు ఎంగేజింగ్గా ఉంది, బాగుంది అని అంటే జాయిన్ చేద్దాం, లేకపోతే లేదు. అండ్ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే జున్నును కూడా తీసుకెళ్దాం, మున్నును కూడా తీసుకెళ్దాం అని అనుకున్నాను. మున్నుకు ఉంటుందో లేదో అని అనుకున్నా, కానీ ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడితే 16 months కదా బేబీ అని అంటే ఒక్కొక్కరి టైం స్లాట్లో ఒక్కొక్కరికి ఉంటుంది అని చెప్పాడనమాట. సో అట్లా మా ముందుగానే రేపు మార్నింగ్ తీసుకెళ్తున్నాను. సో అది వచ్చేసాము. ది లిటిల్ జిమ్ అనమాట, సీరియస్ ఫన్. సో నిజంగానే ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూస్తే పోలా అనిపించింది. వెళ్ళి చూసిన తర్వాత ఓనర్ని కలిసాము. ఎలా ఉంటుంది, క్లాస్కి 7 to 8 members ఉంటారు అని చెప్పారు. బట్ వీడు వెళ్ళిన టైంలో 2 ఉన్నారు. అని చక్క వీడు వెళ్ళగానే హాయ్ సో కలిసిపోయాడు. వాడు ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే భలే ముచ్చటేసింది. వాడు చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు ప్రతిదీ కూడా. ఎవ్రీ 15 minutesకి బ్రేక్ ఇస్తున్నారు. వస్తున్నాడు, మంచిగా వాటర్ తాగేసి మళ్ళీ వెళ్తున్నాడు. ఇలాంటి
యాక్టివిటీస్ మస్తు అని అనిపించింది. ఎందుకంటే మనం ఇంట్లో చేయించలేం, మన మాట వినరు. అందుకని ఇలా తీసుకెళ్ళి క్లాస్లో వేస్తే డెఫినెట్లీ వాళ్ళు చెప్పింది అయితే వింటాడు అండ్ శ్రద్ధగా చేస్తున్నాడు కూడా మా వాడు. పిల్లలకి ఈ యాక్టివిటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా టైర్డ్ అయిపోతారు కదా ఇవన్నీ చేసిన తర్వాత. రాగానే హ్యాపీగా తినేసి, అంటే ఆకలితో కూడా ఉంటారు, తిని మంచిగా పడుకుంటారు, నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ స్క్రీన్ టైం ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంగా ఉంటారు. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా ఫోన్కి అడిక్షన్, టీవీకి అడిక్షన్ ఉన్నారు. మా వాడైతే, మా పెద్దోడు ఎక్కువ టీవీ చూస్తాడు, ఈ వ్లాడ్ అండ్ మిక్కీలు ఇవన్నీ కూడా. సో దీని నుంచి కొంచెం అవాయిడ్ చేయాలి. వద్దు అని చెప్తే మరీ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. ఇలా కాకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ టైంని మనం ఇలా యూటిలైజ్ చేస్తే సో వాళ్ళకి ఫన్ యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది, టైర్డ్ అయిపోతారు అండ్ హ్యాపీగా పడుకుంటారు అండ్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ లిటిల్ జిమ్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలకి జిమ్ ఏంటి అని అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వర్త్ అని అనిపించింది. అండ్ మా వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఎగరడము, దూకడము, పల్టీలు కొట్టడము ఇదైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, వాడు ఇంట్లో బెడ్ కనిపిస్తే చాలు బెడ్ మీద పల్టీలు కొడుతూ ఉంటారు. సో మన ఇంట్లో వద్దు అని చెప్తాం కదా ఎక్కడ పడతారు అని, ఇక్కడ దగ్గరుండి మరి పల్టీలు కొట్టిస్తూ ఉంటే ఈజ్ ఎంజాయింగ్. అండ్ బ్యాలెన్స్ చేస్తూ వాక్ చేయడం, సో అది కూడా చాలా బాగా చేశాడు. అలా మా వాడు గంట సేపు క్వాలిటీగా హ్యాపీగా లిటిల్ జిమ్లో టైం స్పెండ్ చేశాడనమాట. మంచిగా ఆడుకున్నాడు, ఊకాడు, ఎగిరాడు, పల్టీ కొట్టాడు, ఆ రింగ్తో ఊపులానా దాంతో ఆడావు, బ్యాలెన్సింగ్ చేసావు, చాలా బాగా చేసావు. క్లాస్లో ముగ్గురే ఉండే కానీ మంచిగా పార్టిసిపేట్ చేశాడు కదా. నాకైతే చాలా నచ్చింది పిల్లలకి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నైస్ కదా. ఎవ్రీ సాటర్డే వద్దాం, ఎవ్రీ వీకెండ్. తమ్ముడిని కూడా తీసుకొని వద్దాం, ఓకేనా? సూపర్ ఫన్ ఉంది. మేమైతే బాగా చేస్తాను, నువ్వు అలా చేస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది వీడు అలా చేస్తూ ఉంటే. సూపర్. సో బేసిక్ గా పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మా సుకృతి బర్త్డేకి షాపింగ్కి వచ్చేసాము. సో మోస్ట్లీ ఆ పిల్లలకి డ్రెస్సెస్ అంటే నేను వారానికి ఒక డ్రెస్ కుట్టిస్తూనే ఉంటాను. ఆ పిల్లకి, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం కాబట్టి డ్రెస్సులో కొదవే లేదు, ఆ పిల్లకి డ్రెస్సులు కుట్టిస్తూనే ఉంటాము. ఆ పిల్లకి పిన్నులు, బ్యాగులు, ఈ ఫ్యాంటసీ బొమ్మలు, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ ఇస్తే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళగానే నాకు క్యూట్ బ్యాగ్ కనిపించింది. క్యూట్ బ్యాగ్తో పాటు హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నాం. మా జున్నుగాడేమో ఇది తీసుకోమమ్మా, వాడికి ఇది నచ్చిందంట. వద్దురా నాన్న, ఇది వద్దు, బాగాలేదు అని చెప్తే లేదు ఇదే తీసుకో, ఇది పక్కన పెట్టేసి అని అన్నాడు, వద్దు అని. సరే వాడి ముందైతే తీసేసినట్టు యాక్ట్ చేసి దాని తర్వాత నాకు నచ్చిందే తీసుకున్నాను. ఎందుకంటే అది బాగాలేదు, కొంచెం క్వాలిటీ లేదు. సో అట్లా దాని తర్వాత ఈ డాల్ బాగుందిరా అంటే వాళ్ళ డాడీ అంటున్నాడు సేమ్ సుక్కులాగే ఉంది, అది భయపడుతుందేమో వద్దులేంటూ. సో అట్లా ఇంకా పిన్స్ ఇవన్నీ కూడా, సైడ్ పిన్స్, చిన్న చైన్స్ ఉంటాయి కదా, చైన్కి మ్యాచింగ్ క్లిప్స్, సో ఇవన్నీ కూడా చూసాను. అంత క్యూట్గా ఉన్నాయి, అరే భలే ఉన్నాయి అబ్బా, చిన్నపిల్లల కోసం ఇవన్నీ పెట్టినట్టు అనిపించింది. సో ఇందులో నాకు నచ్చినవి అన్నీ తీసుకున్నాను. అండ్ చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ, సో ఇవన్నీ సెట్స్ ఉన్నాయి. ఎక్కువే అయినాయి, పర్లేదులే, ఆ పిల్లకి ఇష్టం, ఏది వేస్ట్ అయితే పోదు, అన్నీ యూజ్ చేస్తుంది ఆ పిల్ల. సో ఆ పిల్ల హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఆ పిల్ల ఫేస్లో స్మైల్ చూస్తే చాలు అని అనుకున్నాను. సో నేను ఇంకా లైన్లో నిల్చున్నాము అని చెప్పేసి చైన్స్, బ్రేస్లెట్ ఇవన్నీ తీసేసుకొని లైన్లో నిల్చొని ఉన్నాను. మా జున్నుగా నేను కూడా షాపింగ్ చేస్తాను అని చెప్పేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వాడికి టీషర్ట్స్ పిచ్చి ఉంటుంది, వాడికి కంఫర్టబుల్, ఎత్నిక్ వేర్ అస్సలు వేసుకోడు వీడికి కంఫర్టబుల్. ఒక చెడ్డీ వేసుకుందామా, ఓ టీషర్ట్ వేసుకుందామా, హ్యాపీగా చెప్పులు వేసుకుందామా, షూ కూడా ఇష్టం ఉండదు వీడికి. సో ఫ్రీగా ఉండాలి. సో అట్లా వీడి షాపింగ్ ఒక 5 to 6 టీషర్ట్స్ తీసుకున్నాడు. చలో ఓకే, 150 రూపీసే కదా టీషర్ట్, లేలో అని వాళ్ళ డాడీ కూడా హ్యాపీ. వాడు క్రాంకీ అవ్వకుండా 5 టీషర్ట్స్ అవి వేస్ట్ అవ్వవు. హ్యాపీగా వాడు ఒక టీషర్ట్ 4-5 సార్లు వేస్తాడు, లేదంటే ఇంకా ఎక్కువే వేస్తాడు. అంటే వాడికి నచ్చింది అంటే స్కూల్ నుంచి రాగా నాకు అదే కావాలి, ఒక 4-5 సార్లు వేస్తే ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో అలా వాడతాడు. మా వాడి వాడకం మామూలుగా ఉండదు. సో ఇంకా నేను లైన్లో నిల్చున్నాను కదా, సో అవన్నీ కూడా బిల్ చేయించేస్తున్నాను. మా వాడి టీషర్ట్లు ఇవన్నీ వచ్చాయి. వద్దురా ఇన్ని టీషర్ట్స్ ఎందుకు తీసుకున్నావు అంటే నన్ను కొడుతున్నాడు వాడు. వద్దంటే అస్సలు వినట్లేదు. అంతేలే, పిల్లలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది, మనం చెప్పింది వాళ్ళు ఎలా వింటారు. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను కదా, అన్నీ కూడా ఈ బ్యాగ్లో సర్దేసి ఆ పిల్లకి ఓన్లీ బ్యాగ్ గిఫ్ట్ అని ఇచ్చేద్దాము, బ్యాగ్ ఓపెన్ చేయకముందు ఆ పిల్ల ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పేసి మొత్తం ఇలా బ్యాగ్లో ప్యాక్ చేసి, సో దిస్ ఈజ్ ద గిఫ్ట్. సో ఫైనల్గా
షాపింగ్ అయితే అయిపోయింది. సో షాపింగ్ అయిపోయిన తర్వాత బయట వర్షం పడుతుంది, ఇలా ఆగిపోయాం అనమాట. మా కారు కూడా ఇంటికి వెళ్ళిపోయింది. చూడు మా వాడు ఏడుస్తున్నాడు, వర్షం పడుతుంది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడే వెయిట్ చేస్తాం అనమాట. మా వాడేమో పానీపూరి తింటానని చూసారా, వాడి పేరు చెప్పి మేము కూడా లాగిస్తున్నాం పానీపూరి. మామూలుగా ఉండదు మా డైటింగ్ అంటే. మా ఆయన కూడా డైట్ స్టార్ట్ చేశాడు జున్ను వల్ల కొలాప్స్. సో వాడికి పానీపూరి అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా అవాయిడ్ చేయలేకపోతున్నాము. ఎన్ని న్యూస్లు వస్తున్నాయి పానీపూరి తినద్దు అని. ఏం చేద్దాం, నో. కానీ తినే ప్లేస్ కొంచెం నీట్గా ఉందా లేదా చూసుకొని అయితే తింటున్నాము. క్యూట్ లిటిల్ బాయ్, రెడీయా? నువ్వు రెడీయా? బర్త్డేకి మా జున్ను రెడీ. జున్నుగాడు ఇంకా గోవాలోనే ఉన్నాడు, ఐ లవ్ గోవా అని. ఓ ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గోవాకా? సరే ఇప్పుడు రెడీ అయ్యావు కదా, ఎక్కడికి? హ్యాపీ బర్త్డేకి. ఎవరి హ్యాపీ బర్త్డే? సుక్కు హ్యాపీ బర్త్డేనా? ఓకే అయితే మా రెడీయా? అమ్మ కూడా సీర కట్టుకొని రెడీ అయిపోయింది. అయ్యో తగ్గుతుంది గైస్, తగ్గుతుంది. ఇట్లా ఇలా 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 ఇలా. అయ్యో అయ్యో మళ్ళీ మొత్తం అది గుర్తుకుంటుంది బుజ్జి, అది గుర్తుకుంటుంది. Finally found a place where I belong. But now what's on your troubled mind? There's one thing I want you to know. మా సుకృతిని చూస్తూ ఉంటే అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా, ఇది లంగావోని వేయగానే ఇంత పెద్దగా అయిపోయింది ఏంటి అని అనిపించింది. సో క్యూట్గా ఉంది కదా. మా సుకృతికి మా చిన్నోడంటే ప్రాణం. ఎంతసేపు వాడిని ఎత్తుకొని తిరుగుతానంటది. దాని బర్త్డే మర్చిపోయి ఇంకా వీడిని ముద్దు చేయడంలోనే ఉంది. నేను వచ్చాను పీకేయడానికి. వదిలి పెడతావా అవన్నీ? సౌండ్ వస్తుంది, ముందు భయపడతాడు. ముందు భయపడతాడా? రేపు బావరా? అబ్బో బావ దగ్గరికి బాగానే వెళ్ళావురా. వాడు చూడు ఇంత కొత్తగా చూస్తున్నాడు, వీళ్ళు సుక్కు బావ కాదే అని. పాపం షూటింగ్లో ఇరుక్కుపోయాడు, ఇంకా చాలా లేట్ అయిపోతుంది, దీనికేమో ఆకలేస్తుంది. డాడీ లేకుండా కూడా కేక్ కట్ చేసేసిద్దామా అంటే ఓకే అంది. అలాగా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. నువ్వు ఉండాలనా? ఓకే, మా వాడు ఫస్ట్ ఉంటాడంట. నువ్వు ఉండాలనా? ఓకే ఓకే. నువ్వు ఎత్తుకుంటే కేక్ కటింగ్ నువ్వు చేస్తావా వీడు చేస్తావా? చూడమ్మా, చేతు మాకు నైఫ్ కూడా అవసరం లేదు. వాడు కేక్ కట్ చేస్తాడంట. చూడు, కట్ చేద్దామా కేక్? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Sukruti. Happy birthday to you.
బర్త్డే సుకు. హ్యాపీ బర్త్డే సుకు. హ్యాపీ హ్యాపీ బర్త్డే చిన్ను. బర్త్డే కాదు. సరే తిను. మా జున్నుగాడు వాళ్ళ పప్పా చెవులో నేను ఇస్తాను గిఫ్ట్ సుకుకి, నేను ఇస్తాను గిఫ్ట్ అని మాట్లాడుతున్నాడు చూడండి. సుకు గిఫ్ట్ ఇద్దామా? గో. జున్ను సుకు గిఫ్ట్ ఇద్దామా? సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్తేనే తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే సుకు అని చెప్పాలి నాన్న. వెరీ గుడ్. జున్నువే వెళ్ళి కొన్నాడు నీకోసం. బాగుందా బ్యాగ్? బ్యాగ్ లోపల సర్ప్రైజ్ ఉంది. ఏంట్రా? ఓకే, ఈ బ్యాగ్ లో ఏముందో ఇక్కడ అన్ని ఓపెన్ చేద్దాం. ఏమేమి అన్ని ఓపెన్ చేసి అన్ని ఆడవాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇందులోనే ఉందండి. మా ఈ పిల్లకి డ్రెస్సులు కావాల్సిన ఇచ్చాను. డ్రెస్సులు ఇస్తే హ్యాపీ ఫీల్ అవ్వదు, ఇవి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. చూడు మమ్మీకి చూపించు. జున్ను ఇన్ని కొన్నావా? ఆ పిల్లకి గిఫ్ట్ కూడా చాలా నచ్చింది. అందరి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది పిల్ల. బాగా చదువుకొని త్వరగా పెద్దదాన్ని వైపు. కేక్ కటింగ్కి టైంకి లేకపోయినా కూడా ఫుడ్ మాత్రం టైంకి తీసుకొచ్చాడు మా అన్న. సో వెజ్ నాన్ వెజ్, సో ఇంకా అవంతా కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసి సో అంతా డివైడ్ చేస్తాం అనమాట. వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్. ఎంతైనా ఈ ఆడపిల్లలకి ఫాదర్ అంటేనే చాలా ఇష్టం కదా. మా అన్నయ్య రాగానే ఇంక ఈ పిల్ల వాళ్ళ డాడీకి అతుక్కుపోయింది. ఇలా అందరం కలిసి హ్యాపీగా భోజనం చేసాము, కడుపు నిండింది. అలా జరిగాయి మా సుకృతి బర్త్డే సెలబ్రేషన్స్. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వ్లాగ్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్యా టాక్స్. కింద కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి.